రిషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలంటూ వైసీపీ ఒక ట్వీట్ చేసింది. అవి ప్రైవేట్ ఆస్తులు కాదు, ఎవరి సొంతం కాదు అంది. విశాఖకు గత ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని, అందుకే అలాంటి భవనాలు నిర్మించారని వైసీపీ ట్వీట్ చేసింది. వాటిని ఎలా వినియోగించుకోవాలో అది ఇప్పటి ప్రభుత్వం ఇష్టమంటున్నారు. ప్రభుత్వ భవనాల్లో ఫోటోలు తీయించి వక్రీకరిస్తున్నారంటూ వైసీపీ చేసిన ట్వీట్లో పేర్కొంది. కావాలనే తమపై బురద చల్లుతున్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. 1995 నుంచి విశాఖ ఆర్థిక రాజధాని అంటూ చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నారు. విశాఖకు రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు వెళ్లినప్పుడు ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదు, అందుకే ఇలాంటి ఒక భవనాన్ని నిర్మించారు అని వైసీపీ ట్వీట్ చేసింది. సో రిషికొండపై ఉన్న భవనాలు ప్రభుత్వ అవసరాలకు వాడుకోవడానికే తాము కట్టించామంటూ వైసీపీ చేసిన ట్వీట్ సారాంశంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మా ప్రతినిధి ఖాజా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. ఖాజా, వైసీపీ చేసిన ట్వీట్ చూసిన తర్వాత రాష్ట్రపతి కావచ్చు, ప్రధాని కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు ఒక ప్రాపర్ ఒక బిల్డింగ్ లేదు కాబట్టే ఇలాంటి ఒక బిల్డింగ్ కట్టించామన్నట్లుగా ఆ ట్వీట్ లో కనిపిస్తోంది. సో దీన్ని అలాగే చూడాలా? ఖచ్చితంగా మెట్రో నగరంతో పోస్తే విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇందులోనే గత ప్రభుత్వం ఆ రుషికొండలో ఒక ప్రయారిటీ ఇచ్చి అందులో ఉన్న రిసార్ట్స్ స్థానంలో ఒక కొత్తగా రీడెవలప్మెంట్ రిసార్ట్స్ పేరుతో అక్కడ కొన్ని భవనాలు నిర్మించింది. అది ఈరోజు అక్కడ అసలు రుషికొండపై ఇప్పటివరకు అక్కడ ఏం జరుగుతుందన్న దానిపై ఇప్పటివరకు బయట ప్రపంచానికి తెలియదు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అక్కడికి వెళ్ళి మీడియా సమక్షంలో మొత్తం అక్కడ ఏం జరుగుతుంది, ఎటువంటి భవనాలు ఉన్నాయి, ఎటువంటి వినియోగయోగంగా ఉన్నాయా లేవా అనే యాంగిల్లో ఆయన పూర్తి స్థాయిలో పర్యటించి ఒక మీడియాకు ఒక మెసేజ్ ఇచ్చారు. అంటే అక్కడ దాదాపుగా 7 బ్లాకుల్లో భవనాలు ఉన్నాయి. ఒకటి విజయనగరం 1, 2, 3తో పాటు గజపతి, కళింగ, వేగి 1, వేగి 2 దాదాపుగా 9.88 ఎకరాల్లో రుషికొండపై ఈ భవనాలను దాదాపుగా 500 కోట్ల రూపాయల వ్యయంతో అక్కడ నిర్మించారు. దీంతో ఆ కళింగ భవనం బ్లాక్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ సంబంధించి అక్కడ భారీగా సమావేశ హాల్స్తో పాటు కాన్ఫరెన్స్ హాల్స్, దీంతోపాటు కొన్ని ఛాంబర్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గంట ఒక ఆసక్తికర కామెంట్లు చేస్తారు. ఇది కేవలం ఈ ఆఫీస్ పర్పస్ యూజ్ చేయడానికే తప్ప ఇది దేనికి ఉపయోగకరంగా లేదు అన్న యాంగిల్లో ఆయన చెప్పుకుంటూ వచ్చారు. దీనిపై చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని పిలిపించి ఇక్కడ రుషికొండపై విజిట్ చేయించి ఆ తర్వాత ఆ భవనాలను పరిశీలించిన తర్వాత అది దేనికి వినియోగించాలని దానిపై ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోని ఈ ఫోటోలు కూడా చాలా వైరల్గా మరి సోషల్ మీడియాలో వేరు రకాలుగా వేరు మెసేజ్లతో వెళ్తూ ఉన్న నేపథ్యంలోని వైసీపీ అధికారిక తమ ట్విట్టర్లో కూడా ఒక మెసేజ్ని పోస్ట్ చేసింది. ఇది ఒక ప్రైవేట్ ఆస్తులు కాదు, ఇది ప్రభుత్వ ఆస్తులే, ప్రభుత్వం సంబంధించిన భవనాలే, ఎవరు కూడా ప్రైవేట్ ఆస్తులు కాదు. దీన్ని ఎవరో ఈ ఫోటోలు తీసి వేరే విధాలుగా బురదజల్లే ప్రయత్నం చేసి దీన్ని పైత్యం ప్రదర్శించడం విశాఖ వాసులకు నష్టం జరుగుతుంది తప్ప మేలు జరగదు. దీనిపై అందరూ ఆలోచించాలి. దీన్ని ప్రధానమంత్రి అలాగే రాష్ట్రపతి లాంటి వారు విశాఖ వచ్చినట్టు అయితే వారు నివాసానికి యోగ్యంగా అటువైనటువంటి భవనాలు లేవు కాబట్టి దాన్ని వినియోగించుకుంటే మంచిదని ఒక సలహా ఇస్తున్నట్టు చెప్పారు. అయితే ప్రభుత్వం ఇష్టం, దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో ప్రభుత్వాన్ని ఇష్టమని చెప్పి దాంట్లో కూడా ఆ మెసేజ్లో ఉంది. ఓవరాల్గా దీనిపై ప్రస్తుతానికి వేరే విధాలుగా చర్చ జరుగుతుంది. రైట్ ఖాజా, సో అది భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రిషికొండ మీద వైసీపీ సర్కార్ కట్టించిన భవనాల్లోకి వెళ్లి చూశారు. అయితే చూసి వచ్చిన తర్వాత ఇది అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి ఏ రకంగా కూడా పరిపాలనకి సంబంధించి ఉపయోగపడేలాగా లేవు ఈ బిల్డింగ్స్. 500 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న మాజీ మంత్రి మాటలకు అటు అలాగే సోషల్ మీడియాలో వస్తున్న కమెంట్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఖాతా నుంచి ఒక ట్వీట్ వచ్చింది. రిషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులవి, అవేం ప్రైవేట్ ఆస్తులు కావు, అవి ఎవరి సొంతం కూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలు నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం. అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫోటోలు తీయించి వాటికి వక్రీకరణలు జోడించి బురద చల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలంటో ప్రజలు గమనిస్తున్నారు. 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నారు. ఇప్పటికీ 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్ళినా, గవర్నర్ లాంటి పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదు.
ఆ విషయాన్ని గుర్తించండి అని అంటున్నారు. రిషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్లి ఫోటోలు తీసి పైత్యం ప్రదర్శించడం వల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమో కానీ విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు అంటూ వైసీపీ ట్విట్టర్ ఖాతా నుంచి ఈ సందేశాన్ని పోస్ట్ చేశారు.